నా పేరు పద్మనాభరాయుడు. 2004లో నాకు మనవరాలు పుట్టింది, దీపిక అని. ఆమె గ్రహణ మురితో పుట్టడంతో ఆమెను చెన్నైలోని మీనాక్షి హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసి ఆమె సక్సెస్ అయిన తర్వాత అటువంటి వాళ్ళు ఎక్కడున్నారని వెతికి హైదరాబాద్లో కూడా 18 మందికి చేశాను. టోటల్ ఇప్పటికీ 1200 మందికి ఉచిత గ్రహణ బోర్డుని చేసిన తర్వాత ఆ హాస్పిటల్లో పరిచయం అయిన తర్వాత ఉచితంగా పళ్ళు కట్టించాలనేసి అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి ఫస్ట్ 700 మందికి ఫ్రీగా పళ్ళు కట్టించాం. ఆ తర్వాత అక్కడ ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ చెన్నైలోని హాస్పిటల్స్ అంతా అక్కడికి వచ్చినాయి. అప్పుడు నా గురించి ఆడు చెప్పినప్పుడు ప్రతి హాస్పిటల్ వాళ్ళు వచ్చి నాతో కాంటాక్ట్ అయ్యి మేము కూడా కొన్ని సర్వీస్ చేస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 2000 మందికి ఒక వివిధ హాస్పిటల్ 4-5 హాస్పిటల్లో వచ్చి ఫ్రీగా డెంటల్ క్యాంప్ వేసి పళ్ళు ఫ్రీగా కట్టించాం. తర్వాత ఇప్పుడు ఒకసారి ఒక మతి లేని వ్యక్తి ఒక కాటన్లో డ్రైనేజ్ వాటర్ తాగుతూ ఉంటే అతన్ని చూసి మా ఫ్యామిలీ అక్కడికి వెళ్ళిపోయి వారికి బిస్కెట్లు వాటర్ ప్యాకెట్ ఇచ్చి చూసినాము. మళ్ళీ నెక్స్ట్ అదేవిధంగా తాగుతూ ఉంటే మళ్ళీ అతను తీసుకొచ్చి ఆ రోజు అన్నం పెట్టడం జరిగింది. అట్లా ఒక 30 మందికి టౌన్లో వీధి తిరుగుకుంటూ భిక్షకాలకు అన్నం పెడుతూ వచ్చినాను. మళ్ళీ వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కలికి అదడుతూ ఉంటే వీళ్ళకి ఏదైనా పునరావాసం కేంద్రం ఏర్పాటు చేయాలని ఒక చోట మాట్లాడినాము. ఆమె అక్కడ వచ్చి 4 రూమ్లు ఇచ్చినారు. వీధల్లో ఉండే భిక్షకాలను తీసుకుని అక్కడ పెట్టి పోషిస్తూ పిలిచాము. తర్వాత ఒక ఆమె చనిపోయింది. ఆమె ఫస్ట్ ఎట్లా చేయాలని దిక్కుతోచినప్పుడు మేమే కొంతమంది ఫ్రెండ్స్తో సహకరించి అది చేసినాము. అది చేసిన తర్వాత అప్పుడు చిన్న చిన్న టీవీల్లో పేపర్లో రావడం, ఆ పేపర్లో వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఫస్ట్ మధుబాబు రెడ్డి గారు ఫస్ట్ ఆయన కొడుకు బర్త్డేకి వచ్చినారు. వచ్చిన తర్వాత అక్కడ చూసి అప్పటి నుంచి ఆయన కూతురికి అక్కడే బర్త్డే చేపిస్తూ వచ్చినాడు. మళ్ళీ ఒక సావు ఈ అనాథసేవలు పడితే చెప్పండి అన్నాడు. ఒకరోజు అయితే పర్వాలేదు, కంటిన్యూగా వస్తాయంటే ఎన్ని సవాలైనా పర్వాలేదని ఆయన జాయిన్ అయినాడు. తర్వాత బ్రహ్మాచారి గారు మేము అక్కడ షెడ్ వేయాలని వేసినప్పుడు మొట్టమొదట నేను వచ్చి 2 లోట్లు రాళ్ళు తోలిపించాడు. అలా పరిచయం అయ్యి ఆయన కంటిన్యూగా మాతో సేవలు చేస్తూ వచ్చినారు. తర్వాత మల్లికార్జునాచారి వీళ్ళ ద్వారా పరిచయం ఒకసారి రావడం, ఆయన కూడా ఒక సమాధానంలో పాల్గొన్న తర్వాత అప్పటి నుంచి ఆయన కంటిన్యూ అవుతున్నాడు. మళ్ళీ ప్రభాకర్ గారు ఈయన అదేవిధంగా వీళ్ళ పరిచయంతో ఆయన వచ్చినాడు. ధనమ్మ గారు వచ్చి ఈయన ఈ కార్యక్రమాలను చేస్తూ ఉంటే చూసిన తర్వాత ఎవరో చెప్పారనేసి ఒకసారి ఆశ్రమం గారికి వచ్చింది. మన ఆశ్రమంలో ఉన్నటువంటి ముస్లింలు చూసి చాలా చెల్లించింది. అప్పుడు ఒక ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఈయన పూలు ఇస్తారని చెప్పింది. ఎంత పండుగలు కానీ ఎంత రేట్లైనా కానీ అయిపోయే దానికి అయ్యే 3000 నుంచి 4000 రూపాయల వరకు ఈమె పూలు అందిస్తుంది ఉచితంగా. తర్వాత ప్రభాకర్ పరిచయం అయినాడు. ఈ చాండి ప్రభాకర్ ఈయన వచ్చి ఆర్ట్స్ పెడుతూ ఉన్నాడు. ఈయన ఒకసారి ఫస్ట్ నేను ఇక్కడికి ఈయన దగ్గరికి విజిటింగ్ కార్డ్ చేయాలని పోయినాను. అప్పుడు పరిచయం అయినాడు. పరిచయం అయిన తర్వాత అప్పటి నుంచి ఈయన కంటిన్యూ. ఇప్పుడు నిన్నటికి 1826 శవాలు ఎత్తున్నాము. ఇందులో వచ్చి అంతకుముందు ఒక 100 శవాలు మేము ఎత్తుంటాము. వీళ్ళందరూ చేరిన తర్వాత ఆ శవదహనానికి తప్పకుండా పాల్గొంటూ ఉంటారు. మేము వచ్చి వీధంలో ఉండే వాళ్ళకి గుండు కొట్టి వాళ్లకు స్నానం చేయించి వాళ్ళకి బట్టలు ఇచ్చి అన్నదానం చేసుకుంటాము. మేము 99% వీధంలో ఉండే వాళ్ళని తెచ్చి మేము సాగుతూ ఉంటాం. వాళ్ళకి ఎవరు ఉండరనేసింది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమైనా అయిపోయిందంటే ఇప్పుడు టౌన్లో ఒక అలవాటు అయిపోయింది. ఒకసారి మల్లికార్జున ఫోన్ చేశాడు, నా కోతి ఏదో కింద పడిపోయిందంట, దాన్ని పోయి కాపాడుతామని ఆ కోతికి రెడీ చేస్తాము. మళ్ళీ కుక్క పిల్ల, ఆవు దూడలు ఏది కింద పడిపోయినా వాటి గురించి ఎవరికొకరు ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఆ వాటిని కూడా తీసుకుపోయి ఆ హాస్పిటల్లో బాగా చేస్తాము. ఆ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో వీళ్ళందరూ చేరడం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే కొన్ని కార్యక్రమాలకు వీళ్ళు ఇంటిమేట్ చేస్తే రారు. అనాథ శవం పడిందంటే మాత్రం ఎన్ని పనులున్నా అనాథ శవానికి వచ్చి అనాథ శవాల్లో పాల్గొని ఆ కార్యక్రమం నెరవేర్చడం దేవుడు ఇచ్చిన వరాలు వీళ్ళు. మళ్ళీ నా టెస్లా ప్రకాష్
ఈయన ఒకరోజు మల్లికార్జున్ ద్వారా వచ్చి ఆయన పరిచయం అయినాడు. ఫస్ట్ ఆయన మాకు పరిచయం కావడమే అనాథ సవాళ్ళు ఎత్తడము. అప్పటి నుంచి ఆయన ఇంక్లూడ్ అయిపోయి ఈ సభ్యులకంతా ఆయన ఒకవేళ మన గ్రూప్లో ఏదైనా గొడవ జరిగినా కూడా నేను ప్రాణమైన కూడా వేరే దీనికి పోను, దీంట్లో అంకితం అయిపోతానని చెప్పి అగ్రిమెంట్ రాయించినాడు. ఇది మాకు చాలా గ్రేట్ టైం. కోవిడ్ టైంలో మీరు కోవిడ్ చెప్పు.